నమస్కారం శ్రీ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 100 కౌంటు రొయ్యలకు 220 రూపాయల కన్నా తగ్గించవద్దని కొనుగోలుదారులకు నిర్దేశించిన సీఎం చంద్రబాబు. రొయ్యల చెరువులకు ఫ్రెష్ వాటర్ ఇచ్చేందుకు అంగీకారం. అల్లూరి జిల్లాలో రెండో రోజు పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కురిడి గ్రామాన్ని మోడల్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ. ఏప్రిల్ 9న అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన. సుమారు 2500 గజాలలో నిర్మాణం. భారం పేరుతో ఆక్వా రైతులకు ఇచ్చే ధరలు తగ్గించవద్దని 100 కౌంట్ రొయ్యలకు కిలోకు 220 రూపాయల చొప్పున ఇవ్వాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్వా ఎగుమతి వ్యాపారులకు సూచించారు. సుంకాల భారం నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యల కోసం కమిటీ ఏర్పాటు చేయాలి అని అధికారులను ఆదేశించారు. గోదావరి జిల్లాలో ఆక్వా చెరువులకు కాలువల ద్వారా నీటిని సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రొయ్యల ఎగుమతిపై అమెరికా సుంకాల విధింపు వల్ల ఎదురవుతున్న కష్టాలపై రైతులు, ఎగుమతిదారులు, హెచ్చరీలు, దాణా తయారీ సంస్థల ప్రతినిధులతో సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం చర్చించారు. అమెరికా సుంకాల కారణంగా సంక్షోభం ముంగిట ఉన్న ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇబ్బందులపై వారితో మాట్లాడారు. ఆక్వా సాగులో 3 లక్షల మంది ఉన్నారని, ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 50 లక్షల మంది ఆధారపడి ఉన్నారని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు సీఎంకు వివరించారు. ఇప్పటికే అనేక సమస్యలతో కుదిలవుతున్న ఆక్వా రంగానికి కొత్త సుంకాలు మరింత నష్టం చేస్తాయని తెలిపారు. దీర్ఘకాలంలో స్థానిక వినియోగం పెంచడం, అదనపు విలువ జోడించడంపై దృష్టి పెట్టాలని సీఎం రైతులకు సూచించారు. రాష్ట్ర జీడీపీలో మత్స్యరంగం కీలక భూమిక పోషిస్తుందని, ఆక్వా రైతుల్ని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుత సమస్యకు పరిష్కారం, భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళిక రూపొందించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర తగ్గకుండా చూడాలి అని సూచించారు. 100 కౌంట్ రొయ్యలకు 220 రూపాయల ధరకు కొనుగోలుకు వ్యాపారులు సహకరించాలి అన్నారు. కురిడి గ్రామాన్ని మోడల్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. గ్రామ దేవతల ఆలయాలను అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉద్యాన పంటల మొక్కలను అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటించారు. ఈ సందర్భంగా డుమ్రిగూడ మండలంలోని కురిడి గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామంలో కొలువైన శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు పవన్కి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తరువాత గిరిజనుల కోరిక మేరకు కురిడి గ్రామాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు. అక్కడ నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, పర్యాటక శాఖ సంయుక్త కార్యాచరణతో గ్రామంలో ప్రకృతి వ్యవసాయం, పర్యాటకానికి ప్రోత్సాహకాలు కల్పిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా కురిడి గ్రామ అభివృద్ధికి ఆయన తన సొంత నిధుల నుంచి 5 లక్షలు ప్రకటించారు. ఈ గ్రామాన్ని తాను దత్తత గ్రామంగా భావిస్తున్నట్లు చెప్పారు. అనంతరం సుంకరమెట్ట వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో కాఫీ తోటల్లో నిర్మించిన చెక్క వంతెనను పవన్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానిలో ఇంటి నిర్మాణ శంకుస్థాపన పనులు వేగంగా సాగుతున్నాయి. సచివాలయం వెనుక E6 రహదారి పక్కనే ఉన్న సుమారు 2500 గజాలలో ఇంటి నిర్మాణానికి ఈ నెల 9వ తేదీన చంద్రబాబు దంపతులు భూమి పూజ చేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల మధ్యలో సీఎం చంద్రబాబు ఇంటి శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఒకవైపు సీఎం నివాసం, మరోవైపు కాన్ఫరెన్స్ హాల్ రానుంది. శంకుస్థాపన సందర్భంగా వెలగపూడి గ్రామస్తులు చంద్రబాబు కుటుంబానికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం ఇంటి శంకుస్థాపనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఇల్లు కట్టుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 9 అదే రేపు జరగబోయే భూమి పూజకు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు రేపు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో కూడా ఇదే ప్రాంగణంలో భూమి పూజ చేస్తున్నారు. ప్రస్తుతం మనం అమరావతిలో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టుకునే ఇల్లు దగ్గర ఉన్నామో, అదేవిధంగా వెలగపూడిలో రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల స్థలంలో ఈ ఇల్లు నిర్మాణం కూడా కాబోతుంది. అమరావతి పునర్నిర్మాణం పనులు త్వరలోనే ప్రధాని మోడీ చేతుల
మీదుగా జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి వెంటనే ప్రారంభించాలని చెప్పి కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఇటు చంద్రబాబు గతేడాది ఆఖరిలో ఇంటెకరం కోసం అమరావతిలో 5 ఎకరాల స్థలాన్ని కూడా కొనుగోలు చేసిన సంగతి మనకి తెలిసిందే. ఈ నేపథ్యంలో E6 రోడ్డు దగ్గర ఉండగా గవర్నమెంట్ కాంప్లెక్స్కు 2 కిలోమీటర్ల దూరంలో కూడా ఈ స్థలం అనేది ఉంది. ఈ మేరకు ఇంటి నిర్మాణాన్ని వెంటనే మొదలు పెట్టాలని ఇప్పటికే అధికారులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన పరిస్థితి. అదేవిధంగా ఇటు ఇంటితో పాటు గార్డెన్, భద్రతా సిబ్బంది గదులు, వాహనం పార్కింగ్ కోసం కూడా ఈ స్థలం కేటాయిస్తారు. రేపు ఏదైతే అమరావతిలో ఉదయం 8:15 నుంచి 9 గంటల వరకు సీఎం చంద్రబాబు ఈ ఇంటి శంకుస్థాపనకు కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పూజతో పాటు హోమం కూడా జరిగే అవకాశం కూడా ఉంది. SRR కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో కూడా ఈ ఇల్లు నిర్మాణం అనేది జరగబోతుంది. అదేవిధంగా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం, అదేవిధంగా హైదరాబాద్లో చంద్రబాబు నివాసం కూడా ఈ కన్స్ట్రక్షన్స్ వాళ్ళే నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటు అమరావతిలో కూడా ఇంటి నిర్మాణాన్ని SRR కన్స్ట్రక్షన్స్కి ఇచ్చిన పరిస్థితి. రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి కూడా దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో విజువల్స్, ఇక్కడే ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా సతీమణి నారా భువనేశ్వరితో పాటు కుమారుడు నారా లోకేష్, అదేవిధంగా కోడలు బ్రాహ్మణితో సహా దేవాంశ్ కూడా వచ్చి కుటుంబ సభ్యులు కూడా హాజరవుతున్న పరిస్థితి. రేపు ఉదయం 8:15 నుంచి 9 గంటలకు కూడా ఈ శంకుస్థాపన జరుగుతుంది. రేపు ఉదయం 8:15 పూజా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు దంపతులు కూడా కూర్చుంటారు. పూజా కార్యక్రమం తర్వాత ఇంటి స్థలం ఇచ్చిన ఈ స్థలం ఎవరైతే ఇచ్చారో ఆ రైతుల కుటుంబాలని కూడా భువనేశ్వరి కూడా కలిసే అవకాశం కూడా ఉంది. అమరావతిలో శాశ్వత నివాసం కూడా చంద్రబాబు ఏర్పాటు చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఆయన లింగంనేని ఎస్టేట్స్ ఏదైతే కరకట్ట మీద ఉందో లింగంనేని ఎస్టేట్స్లో కూడా చంద్రబాబు ఉన్న పరిస్థితి. అదేవిధంగా ఈ మొత్తం కూడా ఇటు అమరావతిలో రేపు చంద్రబాబు గృహ నిర్మాణంకి సంబంధించి శంకుస్థాపనకు ఇప్పటికే పోలీసులు కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అదేవిధంగా E6 రహదారి వెంట 5.25 ఎకరాలు కొనుగోలు చేసిన చంద్రబాబు రేపు దీనికి భూమి పూజ కూడా చేయనున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానిలో ఇంటి నిర్మాణ శంకుస్థాపన పనులు అయితే వేగవంతంగా జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సుమారు 2,500 గజాలు ఇంటి నిర్మాణానికి రేపు భూమి పూజ కూడా చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు అమరావతిలో ఎంతోమంది ఇటు అమరావతి రైతులందరూ కూడా తమ హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అమరావతిలో ఇల్లు తీసుకోవటం కూడా వాళ్ళు హర్షం చేస్తున్నారు. ఏదైతే గత 5 సంవత్సరాలు అమరావతి నిర్మాణం లేక ఇటు ఎవరైతే దీక్ష చేస్తున్నారో రైతులందరికీ కూడా నారా భువనేశ్వరి గాజులు సమర్పించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఏదైతే రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో కూడా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా 1.5 ఇయర్లో కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మొత్తం ఇల్లుతో పాటు గార్డెన్, అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బందికి భద్రత, ఎవరైతే చంద్రబాబు భద్రత ఉన్నారో, లోకేష్ భద్రత ఉన్నారో ఆ సిబ్బంది అన్నిటికీ కూడా మొత్తం కూడా గదులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఈ స్థలాన్ని నారా భువనేశ్వరి, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా పరిశీలించిన పరిస్థితి మనం చూస్తాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, అమరావతి. భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ అధికారులు సమన్వయంతో కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. ఒంటిమిట్టలోని టీటీడీ పరిపాలన సమావేశ భవనంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితతో కలిసి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ నెల 11న సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని పనులు పూర్తి చేయాలి అన్నారు. ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని మేటి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11న టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించే సీతారాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్ సవిత, రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని, కళ్యాణానికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరై ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాలను సమర్పిస్తారు అని తెలిపారు. 2014-19 వరకు టీడీపీ హయాంలో నవమి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరిగాయి అని చెప్పారు. వైసీపీ పాలనలో మాత్రం రామయ్య క్షేత్ర ప్రాధాన్యం, పవిత్రతను నీరుగార్చే ప్రయత్నం చేశారు అని ఆరోపించారు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో
ఆధ్యాత్మిక శోభ తీసుకురావాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని, అందుకు బృహత్తర ప్రణాళికలను రూపొందించామని వివరించారు. ఈ యొక్క రామ యొక్క కళ్యాణానికి ఇన్ఛార్జ్ ఆఫీసర్గా టీటీడీ నుంచి వచ్చినటువంటి వీరభద్రం గారు, అధికారులకు, మీడియా ప్రజలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అన్ని వివరాలు డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్స్ ఏ వర్క్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టీటీడీకి ఎలా అనుసంధానం అవుతుంది అన్ని విషయాలు ఇటు కలెక్టర్ గారు, జేఈఓ గారు, ఎస్పీ గారు, విజిలెన్స్ ఎస్పీ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. కొన్ని విషయాలు మాత్రం ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం. ఈ ఒంటెపిక్క సీతారాముల కళ్యాణం కార్యక్రమం ప్రారంభమైంది 2014లో. ఈ రాష్ట్రం విభజించబడ్డ తర్వాత శ్రీరామనవమి ఎక్కడ చేయాలి అనేటువంటిది వివరణ ఆలోచన చేసినప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నాడు 2014 విభజన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా వారు తీసుకున్న నిర్ణయం రాయలసీమ ప్రాంతంలోని ఒంటిమిట్ట ఆలయంలో స్వామివారి కళ్యాణంతో ఆ ఉత్సవాలను వైభవోపేతంగా రాష్ట్ర పండుగగా జరపడానికి ఆయన ఒక నిర్ణయం చేయడం జరిగింది. కృష్ణానది తీరాన శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమాపనోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ నెల 13వ తేదీన శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమాపనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సంఘం కార్యదర్శి దూపుగుంట్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణా తీరాన బబ్బూరి గ్రౌండ్స్ లో నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి శ్రీవారి ఉదయాస్తమాన సేవలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. కృష్ణానది తీరాన శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమాపనోత్సవాలు ప్రారంభమైన సందర్భంగా నగరంలోని బబ్బూరి గ్రౌండ్స్లో శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సంఘం కార్యదర్శి దూపుగుంట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ పెనుమాక గ్రామంలో కళాశ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్రంలో 365 రోజుల పాటు అఖండ శ్రీ హనుమాన్ పారాయణ కార్యక్రమం నిర్వహించామన్నారు. ముగింపు కార్యక్రమానికి సాంకేతికంగా బబ్బూరి గ్రౌండ్స్లో ఈ నెల 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు 50,000 మంది భక్తులతో హనుమాన్ చాలీసా పారాయణం ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి నమూనా ఆలయాన్ని రూపొందించి తిరుమల తరహాలో ఉదయాస్తమాన సేవలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఏడాది పాటు నిర్విరామంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసిన భక్తులకు అయోధ్య రామమందిర దర్శనానికి తీసుకువెళ్తామని చెప్పారు. అనంతరం ప్రముఖ గాయకులు ఎంఎస్ రామారావు మనవడు ఎంఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు సుందరకాండ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని వివరించారు. శ్రీవారి నమూనా ఆలయాన్ని రూపొందించి తిరుమల తరహాలో ఉదయాస్తమాన సేవలు నిర్వహిస్తూ శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్ర సేవా సంఘం ఇంతటి బృహత్తర కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మహాదేవ క్షేత్రం ఎంతో అద్భుతమైన కార్యక్రమానికి ఒక గొప్ప వేదిక చేసుకుంది బబ్బూరి గ్రౌండ్ని. ఇటువంటి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వెలిసినటువంటి క్షేత్రంలో క్షేత్రపాలకుడిగా ఉన్నటువంటి శ్రీ కార్యసిద్ధి హనుమాన్ స్వామి వారి యొక్క అనుగ్రహం దేవాలయానికి ఎలా అందిందో ఆ అనుగ్రహాన్ని ప్రజలకి భక్తులందరికీ అందించాలనే ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేసిన 365 రోజులు 24 గంటల అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ 2024 ఏప్రిల్ 23 చిత్తా నక్షత్రం మంగళవారం నాటి పౌర్ణమి రోజున ప్రారంభమైంది. ఆ ప్రారంభానికి కూడా శ్రీమాన్ శ్రీ పి శ్రీనివాస్ గారు, ఎంఎస్ రామారావు గారు మనరు వారి యొక్క ప్రారంభ ఉపన్యాసం, ప్రారంభ చాలీసా కార్యక్రమంతో ఈరోజు వరకు జరుగుతూ దీని సమాపనోత్సవం ఏప్రిల్ 13 ఈ సంవత్సరం ఏప్రిల్ 13 చివరి రోజు ఆ కార్యక్రమంతో పూర్తవుతుంది. ఈ 7 రోజులు కూడా స్వామివారు వారి అనుగ్రహంతో మాకు 7 రోజులు నిన్నటి నుంచి 12వ తారీఖు 13వ తారీఖు వరకు కూడా సుందరాకాండ పారాయణ ఎంతో గొప్పగా ఈ చుట్టుపక్కల ఉండే భక్తులందరికీ బాగా అర్థమయ్యే విధంగా వారి గురించి చెప్పే అవసరం లేదు. ఎంతో గొప్ప వ్యక్తి వారి తాతగారు కానీ అటువంటి వారి కంట నుంచి వచ్చే సుందరాకాండ పారాయణ వింటే ఎన్నో జన్మల పుణ్యఫలం మనకు అందుతుంది. కాబట్టి వారు ఈ కార్యక్రమానికి రావడం ఎంతో విశేషం.
అట్లనే ఇక్కడ తిరుమల నమూనా దేవాలయాన్ని ఏర్పాటు చేసి తిరుమలలో జరిగే ప్రతి సేవని భక్తులందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశాం. ఈ నమూనా దేవాలయంలో ప్రతిరోజు కూడా సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు నిత్య కార్యక్రమాలు జరుగుతూ ప్రతిరోజు విశేష కార్యక్రమం అలా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ప్రతిరోజు భక్తులందరికీ ఉదయం 11 గంటలకు ఉచిత కళ్యాణం ఎటువంటి రూపాయి తీసుకోకుండా కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు ఏర్పాటు చేశాం. ఈ ఉగాది తర్వాత జరిగేటటువంటి వసంత నవరాత్రుల తర్వాత శ్రీరామనవమి మహోత్సవంలో దేశమంతా కూడా రామనామంతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అటువంటి కార్యక్రమాలన్నీ కూడా హనుమాన్ చాలీసా, సుందరకాండ, మరి వైష్ణవ మహాదివ్య క్షేత్రం పెనుమాకలో ఉండేటటువంటి ఆ దేవస్థానం వాళ్ళు గత సంవత్సరం ఏర్పాటు చేసిన హనుమాన్ చాలీసా అఖండ హనుమాన్ చాలీసా పారాయణ పూర్ణావతికి 7 రోజులుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి ప్రతిరోజు ఉదయం తిరుమలలో ఎట్లాంటి సేవలు నడుస్తూ ఉంటాయో ఉదయం నుంచి రాత్రి దాకా ఏకాంత సుప్రభాతం నుంచి ఏకాంత సేవ దాకా వారోత్సవాలు ఏ రోజు ఏమి విశేష సేవ ఉంటుందో అదందరూ కూడా మీకు అందరికీ కళ్ళకి కనపడేటట్టుగా, అంటే ఎవరికి ఇటువంటి భాగ్యం ఉండదు. చాలా తక్కువ మందికి తోమాల సేవ చేసుకోవడం, చాలా తక్కువ మందికి సుప్రభాత సేవ చేసుకోవడం ఇవన్నీ దొరుకుతాయి. అట్లాంటివన్నీ కూడా ఆ వెంకటేశ్వర స్వామిని తిరుమల నుంచి ఇక్కడికి రప్పించి ఇక్కడికి తిరుమలే తరలి వచ్చిందా అంత గొప్పగా తిరుమలకి సరిసమానంగా అంత పవిత్రమైనటువంటి భావంతో ఈ ఆలయ కమిటీ వాళ్ళందరూ, ముఖ్యంగా వీరు సంవత్సరం నుంచి దీక్ష పూనారు ఈ కార్యక్రమం గురించి. ఆ దీక్షలోనే ఈ పూర్ణావతి కూడా జరుగుతుంది. సో ఇటువంటి అదృష్టం మీకు ఎప్పుడెప్పుడు అసలు దొరకదు, చాలామందికి దొరకవు. అట్లాంటి దొరికే అదృష్టాన్ని మీరు అంతా సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా 10,000 మందికి పైగా కూర్చుండేటటువంటి కెపాసిటీ తోటి ఆహారము ఏవి అన్ని వసతులతోటి ఉచితంగా ఇంత గొప్ప సేవ చేస్తున్నారు వీళ్ళు. అలాగే చివరి రోజు పూర్ణావతికి సుమారు 50,000 మందికి సిద్ధం చేశారు. 50,000 మంది కూర్చుండేటటువంటి సీటింగ్ తోటి సిద్ధం చేశారు. అంతేకాకుండా ఎంఎస్ రామారావు గారు సుందరకాండ అంటే తెలియని వాళ్ళు లేరు. ఈ పూర్ణాహుతికి ఈ సుందరకాండ చాలా విశేషంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సుభిక్షంగా, సంతోషంగా, ఆనందంగా అభివృద్ధి పదంలో నడవాలని ఈ ఒక మహాయజ్ఞంతో మనం ప్రారంభించాం. దాని భాగంగానే ఈవేళ పూర్ణావతి కార్యక్రమంలో వారం రోజులు సుందరకాండ నడుస్తోంది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల దాకా సుందరకాండ, ఉదయం పూట సుప్రభాత సేవ నుంచి కళ్యాణోత్సవాల దాకా జరిగి కొత్త విరామం, తర్వాత మళ్ళీ సాయంత్రం పూట సేవలు ఉంటాయి. రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన అంతముంది ప్రజాప్రభుత్వం అధికారులకు వచ్చిన సంగతి కార్పొరేషన్ అధికారులు గుర్తుపెట్టుకోవాలి అని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ బాలస్వామి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు స్థానం లేదని ఉద్ఘాటించారు. విఎంసీ కౌన్సిల్లోని టీడీపీ ఛాంబర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెలిబండ్ల బాలస్వామి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి రాక్షస పాలన ముగిసి 9 నెలలైనా నేటికి కార్పొరేషన్లోని పలు విభాగాల ఉన్నత అధికారులు కార్పొరేషన్ పాలక పక్షానికి, మేయర్కి నెలవారీ మామూళ్లు చెల్లిస్తున్నట్లు వస్తున్న వార్తా కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలో ఉందన్న సంగతి కార్పొరేషన్ అధికారులు గుర్తించాలి అన్నారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు స్థానం లేదన్నారు. ఈ విషయాన్ని గమనించి కార్పొరేషన్లోని వివిధ విభాగాల ఉన్నత అధికారులు పాలక పక్షానికి నెలవారీ మామూళ్లు సమర్పించే సాంప్రదాయానికి స్వస్తి పలకాలి అని హితవు పలికారు. తీరు మార్చుకొని అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోక మానదని హెచ్చరించారు. విజయవాడ నగరంలో ప్రభుత్వం మారినా కానీ కొంతమంది విజయవాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి మరి శానిటరీ ఎస్ఐలు కానీ, అలాగే మరి టౌన్ ప్లానింగ్లో కానీ, ఇంకా కొన్ని ఇతరితర శాఖల్లో ప్రతి నెల కూడా వీళ్ళకి ప్రతి నెల కూడా వీళ్ళందరూ కూడా మేయర్ కానీ వీళ్ళకి ఇంకా మామూలు ఇస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది. అధికారులు ఎవరు కూడా మామూలు ఇవ్వాల్సిన పని లేదు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం. ఎవరన్నా మిమ్మల్ని అడిగితే కనుక మరి కార్పొరేషన్లో పాలకపక్షం నుంచి ఎవరైనా సరే మిమ్మల్ని ఒత్తిడి చేస్తే మా దృష్టికి తీసుకురండి. మీరు ఎవరికి కూడా నెల మామూలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరన్నా అడిగితే కనుక మా దృష్టికి తీసుకురండి. లేదు అని చెప్పి మీరు చెల్లిస్తే కనుక దాన్ని ప్రభుత్వాన్ని రాసి ఆ పేర్లు బహిర్గతం చేసి ఎవరైతే నెల మామూలు ఇస్తున్నారో, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇస్తున్నారో వాటిని బహిర్గతం చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి కూడా రాస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం అంతా కూడా మరి పారదర్శకంగా ఉంటుంది కాబట్టి అధికారులు ఎవరు కూడా ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన
అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ, మరి ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నా, అధికారులకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే మరి ఎమ్మెల్యేల దృష్టికి కానీ, ఎంపీ గారి దృష్టికి కానీ, మా దృష్టికి కానీ తీసుకొస్తే మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి అలాగే కొంతమందిని మరి తూర్పు నియోజకవర్గంలో సుమారుగా ఒక 35 మందిని మరి కమిషనర్ గారి ఆర్డర్ లేకుండానే, కమిషనర్ గారి సర్క్యులర్ లేకుండానే 35 మందిని ఎంప్లాయీస్ని నియమించామని చెప్పి పారిశుద్ధ్య కార్మికుల్ని వెళ్ళిపోయినటువంటి సీఎం సురేష్ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి అన్నారు. దాని మీద అవకతవకలు ఉన్నాయి, దాని మీద చాలా అవినీతి ఉంది, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినాయి అని చెప్పి కూడా నేను కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి దాన్ని కూడా సమగ్రంగా విచారణ జరిపించాలి. నిజంగా చనిపోయిన ఆప్కాస్లో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబీకులు వాళ్ళు అవునా కాదనేది ఇంకోసారి ఎంక్వైరీ చేయాలి. అలాగే కొన్ని ఫేక్ సర్టిఫికేట్లు, మెడికల్ సర్టిఫికేట్లు పెట్టి కూడా మరి కొంతమంది ఉద్యోగాలు వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. వీటన్నిటి వెనకమాల కూడా విజయవాడ నగరపాలక సంస్థలో ప్రధానంగా పనిచేస్తున్నటువంటి పాలకపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీని మీద కూడా సమగ్ర విచారణ జరిపించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కమిషనర్ గారి దృష్టికి గతంలో తీసుకొచ్చాం. మళ్ళీ కమిషనర్ గారు ఊరు నుంచి రాగానే ఆయన దృష్టి కూడా తీసుకెళ్తాం. విజయవాడ నగర శివారు గొల్లపూడి ప్రాంతంలో ఓ ప్లాస్టిక్ గోడౌన్లో ఉదయం 6 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. గోదాము మూసి ఉన్న సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదంలో 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు గోదాము యాజమాని తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న భవానీపురం పోలీస్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. వంశీ రిమాండ్ను ఈ నెల 22వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. ఈ రోజుతో వంశీ రిమాండ్ ముగియడంతో ఆయనను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండ్ పొడిగించడంతో ఆయనను మళ్లీ జైలుకు తరలించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 100 కౌంటు రొయ్యలకు 220 రూపాయల కన్నా తగ్గించవద్దని కొనుగోలుదారులకు నిర్దేశించిన సీఎం చంద్రబాబు. రొయ్యల చెరువులకు ఫ్రెష్ వాటర్ ఇచ్చేందుకు అంగీకారం. అల్లూరి జిల్లాలో 2వ రోజు పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కురిడి గ్రామాన్ని మోడల్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ. ఏప్రిల్ 9న అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన. సుమారు 2500 గజాలలో నిర్మాణం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.